మావా నేను ఒక 2 రోజుల క్రితం మా ఊరు కొంచెం దగ్గరలో ఉండే తూపులపాలెం బీచ్ పక్కనే ఉన్న ఉప్పు కాలువ దగ్గర వల వేయడానికి వెళ్ళినప్పుడు ఆ వలలతో పాటు ఇంకో 2 చేపలు పట్టే వస్తువులు కూడా ఉప్పు కాలువ దగ్గర వేసొచ్చా. అయితే ఈ రోజు పొద్దున్నే ఆ ప్లేస్ దగ్గరకొచ్చా. ఒకసారి మనం తయారు చేసిన ఆ చేపలు పట్టే వస్తువులలో ఎన్ని చేపలు పడ్డాయో చూద్దాం. అసలకి ముందుగా మనం ఈ చేపలు పట్టడానికి రెడీ చేసుకున్న వస్తువులేంటంటే, మన ఇంటి దగ్గర ఒక దోమతెర ఖాళీగా ఉంటే దాన్ని ఇలా కట్ చేసుకొని, రెండు వైపులా కుట్టుకొని, ఇందులో చేపలు పడేదానికి వీలుగా ఉండేలా ఒక పెద్ద సంచిలా రెడీ చేసుకున్నా. అయితే ఇలాంటి సంచి వలతో నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా చేపలు పట్టిందే లేదు. అందుకని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి సంచి వలను తీసుకొని, దీంతో పాటు ఒక 2 పొడవాటి కర్రలు కూడా తీసుకొని ఆ ఉప్పు కాలువ దగ్గరికి వెళ్ళా. ఈ ఉప్పు కాలువ దగ్గరకు రాగానే మనతో పాటు తీసుకొచ్చిన ఈ 2 పొడవాటి కర్రల్ని 2 పక్కల లోతుగా దించుకున్నా. ఆ తర్వాత ఈ సంచి వలని ఇలా నేల మీద పరుచుకొని దాని చివరి భాగాన ఒక 2 మేకులు దించుకొని దీని పై భాగాన ఇలా దారాలతో కట్టుకొని ఇందులో చేపలు పడే విధంగా మంచిగా రెడీ చేసుకున్నా. ఈ సంచి వల పూర్తిగా రెడీ చేసుకున్న తర్వాత మనతో పాటు తీసుకొచ్చిన ఇంకో చేపలు పట్టే బోన్లో ఇలాంటి ఫ్రై చేసిన రొయ్యల్ని మేతగా వేసి ఈ బోను కూడా తీసుకెళ్లి ఆ ఉప్పు కాలువ దగ్గర వేసా. నిజానికి ఈ రెండింటిని ఒక రోజు రాత్రి మొత్తం ఈ ఉప్పు కాలువ దగ్గరే ఉంచితే ఇందులో ఏమైనా చేపలు పడతాయనే ఉద్దేశంతో నేను సాయంత్రంగా ఇంటికి వచ్చేసా. అయితే ఈ రోజు ఉదయాన్నే ఆ ఉప్పు కాలువ దగ్గరకు వెళ్లి మనం మొదటగా వేసిన ఈ సంచి వలకున్న మేకలన్నీ బయటికి తీసి సంచి వల తీసుకొని గట్టుకొచ్చేసా. ఇక ఈ సంచి వలలో మనం అనుకున్న విధంగా చేపలైతే పెద్దగా పడలేదు, కానీ ఇలాంటి చిన్న చిన్న రొయ్యలు మాత్రం చాలా ఎక్కువగానే పడ్డాయి. ఈ సంచి వలలో పడిన చేపలు ఇక్కడే పెట్టేసి మనం రెండోసారి వేసిన బోను వలలో ఏమైనా చేపలు పడి ఉంటే ఇవి మొత్తం కలిపి ఇంటికి తీసుకువెళ్దామని చెప్పి ఆ బోను వల దగ్గరికి వెళ్ళా. నిజానికి మనం వేసిన ఈ బోను వలలో చేపలు కానీ రొయ్యలు కానీ అసలు పడలేదు. దీంట్లో అయితే ఒక పాము పడుంది. ఇది ఎప్పుడో రాత్రి గవల పడి చనిపోయినట్టుంది. ఇక మెల్లిగా కొంచెం జాగ్రత్తగా ఈ బోను మొత్తాన్ని బయటికి తీసుకొచ్చేసా. ఈ ఉప్పు కాలువ దగ్గర నేను ఒక 2 రోజుల నుంచి చేపలు పట్టాలని చాలా ట్రై చేస్తున్నా, కానీ ఎన్నిసార్లు వలలు కానీ ఈ చేపలు పట్టే బోన్లు కానీ వేసినా పాములే పడుతున్నాయి. అయితే ఇదే ఉప్పు కాలువ దగ్గర నిన్న మాత్రం వల వేసినప్పుడు అసలు అనుకోని విధంగా దాదాపు ఒక 25 నుంచి 30 పాముల వరకు పడ్డాయి. దానితో పోల్చుకుంటే మనం ఇలా చేపలు పట్టడానికి వచ్చినప్పుడు పాములు పడడం కొత్త కాదులే అనుకుని ఈ పామును అక్కడే పడేసి చేపలను కూడా ఉప్పు కాలువలో వదిలేసి మంచిగా ఇంటికి రిటర్న్ అయ్యా. ఇక ఫైనల్ గా మీరు ఈ వీడియో చూశాక ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి మమ్మా.